Hey guys, welcome to the Our Family YouTube channel with our family. So we reached their home. ఇది చాలా అడ్వెంచరస్ ఉంటుంది డెఫినెట్లీ ఐమ్ షూర్ విత్ అనగా It's another adventure. సో లెట్స్ ఇట్ గో Let's go. ఓవర్ టు యూ సో ఎంటరింగ్ ఇంటు ద ఫ్లైట్ ఢిల్లీ సో ఢిల్లీ ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యాము ఇప్పుడే ఎండగా ఉంది. సో నేను ఏదో ఢిల్లీ అంటే ఫుల్ చల్లగా ఉంటుంది అనుకున్నా, చూడడానికి ఫుల్ ఎండగా ఉంది. This is our little one. Yes, He is also she excited. just had her first flight travel. మనగపండు చూడు మంచిగా రిలాక్స్గా క్వీన్ లాగా ప్రిన్సెస్ లాగా సింహాసనం మీద కూర్చుని మేము తీసుకొని వెళ్తున్నాము. సో జస్ట్ మేము ఇప్పుడు ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యాము, ప్యాకేజ్ కూడా తీసుకున్నాము. సో వి ఆర్ గోయింగ్ ఆఫ్ టు ద హోటల్. సో ఇప్పుడే అక్షర్ధామ్ టెంపుల్కి రావడం జరిగింది. ఇక్కడ అన్నీ కూడా కంప్లీట్గా లాకర్ రూమ్లోనే పెట్టాలంట. సో నో మొబైల్స్, నో రికార్డింగ్, నో కెమెరాస్, నథింగ్. సో ఓకే, సో లోపలికి వెళ్ళి ఎలా ఉందో వచ్చి చెప్తాము. సో మార్నింగ్ నుంచి ట్రిప్ ప్లాన్ చేస్తే ఫస్ట్ అక్షర్ధామ్ వెళ్ళాము. అక్కడ ఫొటోస్ వీడియోస్ ఎక్కువ ఏం తీయకుండా కంప్లీట్గా రెస్ట్రిక్షన్స్ పెట్టారు. సో దట్స్ ద రీజన్ ఏంది చేయలేకపోయాం. బట్ ఇప్పుడు నెక్స్ట్ ట్రిప్ ఈజ్ కుతుబ్ మినార్. మనం కుతుబ్ మినార్లో ఉన్నాం. కుతుబ్ మినార్ ఇది ఢిల్లీలో వన్ ఆఫ్ ద ఫేమస్ ల్యాండ్ మార్క్ సెంటర్ అండ్ ది వన్ ఆఫ్ ద టాలెస్ట్ మినార్స్ ఆఫ్ ద వరల్డ్ కూడా. చాలా టాల్ స్ట్రక్చర్, అరౌండ్ 73 meters ఉంటుంది. ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ లో ఇది వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఎగ్జాంపుల్. ఇంకా మీ అందరికీ తెలిసిందే, దీని కుతుబుద్దీన్ ఐబక్ 1193లో కట్టించారు. ఈ ప్లేస్ ఎస్పెషల్లీ మన ఇండియన్ హిస్టరీ అండ్ ఇస్లామిక్ ఆర్ట్ కి ఒక డెఫినేషన్ లా నిలుస్తూ ఇన్ని శతాబ్దాలుగా దృఢంగా నిలబడింది. ఐఎమ్ గ్లాడ్ చిన్నప్పటి నుండి బుక్స్ లో చదువుతున్న హిస్టరీని ఇప్పుడు నా కళ్ళతో చూస్తున్నాను. Hey guys, good morning. It's day 2 of Delhi trip. యాక్చువల్లీ నిన్నంతా చాలా హెక్టిక్ ఉండే. అసలు నేను ఎయిర్పోర్ట్ నుంచి హోటల్కి వచ్చి హోటల్ నుంచి మళ్ళీ అక్షర్ధామ్ వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది. అట్ ద సేమ్ టైం అక్షర్ధామ్లో ఎలాంటి ఫొటోస్ అండ్ వీడియోస్ లేకుండడంతో పెద్దగా ఎలాంటి షూట్ చేయలేకపోయినాము. సో నిన్న నైట్ కుతుబ్ మినార్ అండ్ ఇండియా గేట్ కూడా చూడడం జరిగింది. లైక్ చాలా బ్యూటిఫుల్ ఉండే. అసలు ఆ అక్షర్ధామ్ గురించి చాలా స్పెసిఫిక్గా చెప్పాలి, ఎందుకంటే అక్షర్ధామ్ లైక్ విజువల్లీ ఏం చూపించలేకపోయినా మేము మా కళ్ళతో చూసిన పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్ వాస్ వెరీ 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 బ్యూటిఫుల్. యాక్చువల్లీ అక్షర్ధామ్ ఈజ్ లైక్ అన్ ఆర్కిటెక్చరల్ మార్వెల్ అనాలి. ఒక్కొక్క డీటెయిల్ కానీ వెరీ 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 బ్యూటిఫుల్ అనమాట, ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్. చూస్తున్నంతసేపు అసలు చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. లైక్ వెరీ ఆర్టిస్టిక్గా ప్రతి ఒక్క డీటెయిల్ టు ప్రెసిషన్ చాలా బ్యూటిఫుల్గా చేశారు. అది 2003 నుంచి స్టార్ట్ అయిందంట. బట్ ఇప్పటికీ ఏదో ఎంతో కొంత లైక్ రీకన్స్ట్రక్షన్ రీమోడలింగ్ చేస్తూనే ఉన్నారు. ఇట్ వాజ్ వెరీ వెరీ బ్యూటిఫుల్. కాకపోతే ఏంటంటే లాట్ ఆఫ్ వాకింగ్ అనేది చేయాలి. లైక్ లోపలంతా కొన్ని ఎకరాలు ఉంది అది. కానీ ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం ఈ ఫోన్లో వీడియోలో కెమెరాస్లో మనం క్యాప్చర్ చేయలేము, ఎందుకంటే అది డెఫినెట్లీ విజువల్ వండర్ అనుకోవాలి. లైక్ ఒక్కోసారి నాకు ఒక పాయింట్లో ఏదో మాహిష్మతి సామ్రాజ్యానికి వెళ్ళినట్టు అనిపించింది. లైక్ ఎగ్జాక్ట్లీ అంత బ్యూటిఫుల్ అనిపించింది. సో దట్స్ అబౌట్ ద అక్షర్ధామ్ తర్వాత నైట్ కుతుబ్ మినార్ వెళ్ళాము. కంప్లీట్ డార్క్ అయిపోయింది, అప్పటికి లేట్ అయిపోయింది. అండ్ ఢిల్లీ ట్రాఫిక్ ఇస్ టూ మచ్. నేను ఇన్ని రోజులు హైదరాబాద్ బెంగళూరు ట్రాఫిక్కే ఓకే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనుకున్నా. బట్ ఢిల్లీ ట్రాఫిక్ ఇస్ మన హైదరాబాద్లో ఉండే ఎక్స్ట్రీమ్ ట్రాఫిక్ ఇక్కడ నార్మల్ ట్రాఫిక్ అని డ్రైవర్స్ చెప్తున్నారు. సో ఆ పాయింట్లో పెద్ద షాకే మాకు. ఈవినింగ్ కుతుబ్ మినార్ వెళ్ళాము. దట్ వాజ్ ఆల్సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ అనిపించింది.
ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్ కానీ హెరిటేజ్ కానీ వాజ్ నెక్స్ట్ లెవెల్. సో ఆఫ్టర్ కుతుబ్మినార్ ఈవెంట్ ఇంకా అప్పటికి మొత్తం బాడీలో ఉన్న ఎనర్జీ లెవెల్స్ అన్నీ డ్రాప్ అయిపోయి మేము ట్రైన్ అయిపోయాం. ఇంకా అక్కడ నుంచి ఇండియా గేట్ వెళ్ళేసి కపుల్ ఆఫ్ పిక్చర్స్ అండ్ హోటల్కి వచ్చేసాం. లైక్ టూ మచ్ ఆఫ్ టైర్డ్నెస్ వచ్చింది నిన్న అయితే, బికాస్ ఎర్లీ మార్నింగ్ 3 నుంచి మేము వీఆర్ లైక్ కంప్లీట్లీ ఆన్ ద రన్. సో కొంచెం నైట్ రిలాక్స్ అయ్యి ఈ రోజు నుంచి లైక్ టుడేస్ డే 2 వీఆర్ గోయింగ్ టు ఆగ్రా, ఢిల్లీ టు ఆగ్రా. ఆగ్రాలో తాజ్మహల్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అండ్ ఆగ్రా ఫోర్ట్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. దశేరా ఘాట్ అని కంప్లీట్గా బోటింగ్ వ్యూ ఆఫ్ తాజ్మహల్ వెరీ బాగుంటుందని విన్నాం. సో అక్కడికి కూడా వెళ్తున్నాం. అట్ ద సేమ్ టైం మనకి ఇంకా ఓపిక అండ్ టైం ఉంటే విల్ ఎక్స్ప్లోర్ మెహతాబ్ బాగ్ యాజ్ వెల్. సో ఇదైతే మేము అనుకున్న ప్లాన్ ప్రకారం ఈరోజు ఉంది, బట్ అది ఎంతవరకు మేము చేస్తాం అనేది చూడాలి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్. స్టే ట్యూన్. సో గైస్ ఫైనలీ ఇప్పుడు మనం తాజ్మహల్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. వావ్, ఫైనలీ తాజ్మహల్ పాత్వేలో నేను నడుస్తున్నాను. ఐ వాజ్ డ్రీమింగ్ ఫర్ దిస్ ఫర్ అ లాంగ్ టైమ్. సో ఫైనలీ తాజ్మహల్కి వచ్చాం. ఓ టూ మచ్ ఆఫ్ ఎండ అసలు ఏం కనిపిస్తలేదు. చుట్టూ యమునా నది, పక్కనే తాజ్మహల్. చాలా బ్యూటిఫుల్ అనిపించింది. ఆహా, లవ్లీ. సో పెద్దగా రష్ లేదు, మిడ్ వీక్ కాబట్టి, బట్ వెరీ బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్. చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. చాలా గ్రాండ్ స్ట్రక్చర్, వైట్ మార్బుల్తో చేసిన ఈ మాన్యుమెంట్, ఇట్స్ బ్యూటీ ఈజ్ బియాండ్ వర్డ్స్. ఈ మాన్యుమెంట్ని మొఘల్ ఎంపరర్ షాజహాన్ 1632లో తన వైఫ్ ముంతాజ్ మహల్ని హానర్ చేసే పర్పస్లో బిల్డ్ చేశారు. ఇంకా మీ అందరికీ తెలిసిందే, తాజ్మహల్ని లవ్ అండ్ సాక్రిఫైస్కి ఒక సింబల్గా చూస్తారు. తాజ్మహల్లో ఎక్కడ చూసినా బ్యూటీ కనిపిస్తుంది అండ్ ఇది వన్ ఆఫ్ ద వండర్స్ ఆఫ్ ద వరల్డ్. అండ్ ఇట్స్ నాట్ జస్ట్ అ బిల్డింగ్, ఇట్స్ అ ట్రూ మాస్టర్ పీస్. ఈ ప్లేస్ మన కల్చర్, హిస్టరీ అండ్ ముఘల్ ఆర్ట్కి ఒక డిఫైనింగ్ సింబల్గా నిలుస్తుంది. తాజ్మహల్ని చూస్తే ప్రతి డీటెయిల్ చాలా కేర్ఫుల్గా క్రాఫ్ట్ చేశారు. 4 మినార్స్ని 4 సైడ్స్లో పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేస్తూ ఎగ్జాక్ట్ అలైన్మెంట్తో ఒక సిమెట్రీతో క్రియేట్ చేశారు. మధ్యలో మెయిన్ డోమ్ని పెట్టుకొని ఎగ్జాక్ట్ సిమెట్రీతో దాన్ని బిల్డ్ చేశారు. ఆల్సో ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే తాజ్మహల్లోని 4 మినార్స్ స్లైట్గా అవుట్ సైడ్ టిల్టెడ్ ఉంటాయి. సో దట్ ఇన్ కేస్ ఒకవేళ ఎర్త్క్వేక్ వచ్చినా ఏ మినార్ కూడా సెంటర్ డోమ్పై పడకుండా ఉండేలా ప్లాన్ చేస్తారు. అంటే అప్పట్లోనే ఇంత అడ్వాన్స్ థింకింగ్ అండ్ అడ్వాన్స్ ప్లానింగ్తో ఎగ్జిక్యూట్ చేయడం చాలా గ్రేట్ అనిపిస్తుంది. ఇంత అద్భుతమైన డిజైన్, ఇంత హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ అండ్ ఇంత గొప్ప లవ్ స్టోరీ, ఇది మన ఇండియాకి వన్ ఆఫ్ ద ఐడెంటిటీగా నిలుస్తూ ఎప్పటికీ నిలిచిపోతుంది. తాజ్మహల్ని రియల్ టైంలో ఎక్స్పీరియన్స్ చేయాలని నేను ఎన్నో ఇయర్స్ నుంచి కోరుకున్నాను. అరౌండ్ 10 years నుంచి ఈ మూమెంట్ని ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్నాను. బట్ ఫైనలీ మా 3rd year వెడ్డింగ్ యానివర్సరీకి అది కుదిరింది. దట్టు విత్ అ బ్యూటిఫుల్ ఏంజల్. మా ప్రేమకి ప్రతిరూపమైన మా అనగాశ్రీని, ఒక ప్రేమకి సింబల్ అయిన తాజ్మహల్ని ఒకే ప్లేస్లో మేము ఎక్స్పీరియన్స్ అవ్వడం, ఇట్స్ బియాండ్ వర్డ్స్. సో వీఆర్ సెలబ్రేటింగ్ అవర్ లవ్ ఎట్ తాజ్ టుడే. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తాజ్మహల్. ఆగ్రా ఫోర్ట్, ఇది ఆగ్రాలో చాలా ఇంపార్టెంట్ హిస్టారికల్ ల్యాండ్మార్క్. ఒకవైపు తాజ్మహల్ లవ్కి సింబల్ అయితే, ఈ ఆగ్రా ఫోర్ట్ పవర్, గ్రాండియర్ అండ్ రిచ్ ముఘల్ హిస్టరీకి సింబల్. ఆగ్రా ఫోర్ట్ని ఎంపరర్ అక్బర్ 1565లో బిల్డ్ చేశారు. ఈ ఫోర్ట్లో రెడ్ శాండ్ స్టోన్ వర్క్ చాలా ప్రామినెంట్గా కనిపిస్తుంది.
ప్రతి వాల్, ప్రతి గేట్ డీటెయిల్డ్ కార్వింగ్స్తో ఎన్నో స్టోరీస్ మనకు చెప్తాయి. ఈ ఫోర్ట్లో స్పెషల్లీ చాలా ఛాంబర్స్ ఉంటాయి, లైక్ దివానే ఆమ్, దివానే ఖాస్ అండ్ శీష్ మహల్ ఇలాంటివి. దివానే ఆమ్లో జనరలీ అక్బర్ పబ్లిక్ మీటింగ్స్ జరుపుతారు. దివానే ఖాస్లో ప్రైవేట్ డిస్కషన్స్, మినిస్టర్స్తో కానీ మీటింగ్స్ జరుగుతాయి. ఇది ఎగ్జాక్ట్గా మీరు జోధా అక్బర్ సినిమాలో చూశారు. ఈ ఆగ్రా ఫోర్ట్ అక్బర్ రూల్లో ఎంత ఇంపార్టెన్స్ క్రియేట్ చేసిందో అంతే సిగ్నిఫికెన్స్ షాజహాన్ టైంలో కూడా జరిగింది. ఇన్ఫ్యాక్ట్ షాజహాన్ తన చివరి రోజులు మొత్తం ఇదే ఆగ్రా ఫోర్ట్లో గడిపాడని చెప్తారు. తన సొంత కొడుకు ఔరంగజేబ్తో బందీ చేయబడి ఇదే ఆగ్రా ఫోర్ట్లో తాజ్మహల్ని చూస్తూ తన లైఫ్లోని చివరి రోజులు గడిపాడని ఇక్కడ హిస్టరీ చెప్తుంది. ఎన్నో ఫోర్ట్స్ చూస్తుంటాం, కానీ ఆగ్రా ఫోర్ట్ ఇప్పటికీ ఒక రిచ్ హెరిటేజ్ని మనకు చూపిస్తూ ఉంటుంది. ఆ రాయల్ ఫీల్ని మనం ఎక్స్పీరియన్స్ అయ్యేలా చూస్తుంది. సో ఆగ్రాకు వస్తే తాజ్మహల్ ఎంత ఇంపార్టెంటో ఆగ్రా ఫోర్ట్ కూడా అంతే ఇంపార్టెంట్ అంటాను. సో దట్స్ ఇట్ ఫర్ ఆగ్రా టుడే. థ్యాంక్ యూ ఆగ్రా ఫర్ ఆల్ ద బ్యూటిఫుల్ మూమెంట్స్. వీ హ్యాడ్ ఎ గ్రేట్ టైమ్. तेरी मुस्कुराहट ने चुरा तन्हापन मेरा यूं, हम बातें करते रहे, दिल साथ साथ धड़का, पता न था प्यार हमसे कभी दूर ना था. आश्विनी मैं तुझसे प्यार करता, ये कभी ना बदलेगा, ये है शुरुआत, प्यार हमारा कभी ना भूलेगा. चलो मिलके अपने सफर को मनाए, आज बैठ के सामने ये वादा है मेरा तुझे साथ हमेशा, निभाएंगे जिंदगी के हर मोड़ पे, आज और कल भी हम सदा रहेंगे मिलके.